హలో డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు శారా, సైకాలజీ కౌన్సిలర్, న్యూట్రిషనిస్ట్. ఈ సీజన్లో దొరికే మ్యాంగో అంటే ప్రతి వాళ్ళకి ఇష్టం. నాకు కూడా ఫేవరెట్ ఫ్రూట్ మ్యాంగో. మ్యాంగోలో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ మంచిగా పుష్కలంగా ఉంటుంది. అందుకే మ్యాంగో ఒక రిచ్ న్యూట్రిషన్ ఫ్రూట్ అంటారు. ఇందులో చాలా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇది క్యాన్సర్ రిస్క్ని కూడా తగ్గిస్తుంది. మ్యాంగోలో ఉన్న ఇంకో గొప్పతనం ఏంటో తెలుసా? విటమిన్ ఏ. విటమిన్ ఏ మీరు తీసుకున్నప్పుడు, ఇప్పుడు కొన్నిసార్లు మీరు విటమిన్ ఏ సంబంధించిన ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ విటమిన్ ఏ ఎక్కువ ఏం చేస్తుందంటే కావాల్సింది మీ శరీరానికి ఇచ్చేసి, ఈరోజు మీరు ఎక్కువ తీసుకున్నారనుకోండి, కావాల్సింది ఇచ్చేసి మిగతాది స్టోరేజ్ చేసుకుంటుంది. మీరు ఇవ్వనప్పుడు ఏం చేస్తుంది, లోపల నుంచి అది తీసుకొని వాడుకుంటుంది. విటమిన్ ఏ అసలు తీసుకోకపోయినా చాలా నిర్లక్ష్యం చేసిన భవిష్యత్తులో రేచికట వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా విటమిన్ తీసుకోవడం చాలా అవసరం. మరి విటమిన్ ఏ మాత్రమే కాదండి, విటమిన్ బి కూడా చాలామందికి అవసరం. అయితే ఒక సమస్య ఏంటంటే శాకాహారులు మాంసాహారం తినరు కాబట్టి శాకాహారంలో ఎక్కువ ఫర్మెంటేషన్ ఫుడ్ అంటే అంబలి అట్లాంటి దాంట్లలోనే దొరుకుతుంది. విటమిన్ బి ఎక్కువ మాంసాహారంలో దొరుకుతుంది. అయితే మీరు కనుక ఈ వీడియో చివరి వరకు వింటే విటమిన్ బి సమస్య మీకు రాదు. చాలా చీప్గా ఎలా విటమిన్ బి తీసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. అయితే మామిడి పండు మీరు తినేసి టెంక పడేయకుండా ఆ టెంకను కొద్దిగా ఆరనిచ్చి దాన్ని కట్ చేసి దాని లోపల ఉన్న జీడి ఉంటుంది కదా, ఆ జీడి మీద ఉన్న ఒక లేయర్ తీసేసి ఆ వైట్ దాన్ని కట్ చేసి ముక్కలుగా ఎండబెట్టి పౌడర్ చేసుకోండి. 1-2 days అయితే సరిపోతుంది, ఎండ మంచిగా వస్తే. స్టోరేజ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక గ్లాస్ వాటర్లో 4-5 grams అంటే ఒక చెంచాకి 1/2 చెంచా తీసుకొని మజ్జిగలోనూ జ్యూస్లోనూ అట్లా కలుపుకొని తాగేసేయి. దీనివల్ల ఏమవుతుందంటే అంత సరిపోతుంది అనమాట మీకు. ఒకవేళ ప్రెగ్నెంట్ వాళ్ళు తీసుకోవాలనుకుంటే డాక్టర్ అడ్వైస్ తీసుకోండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇది రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. కాలియం యొక్క పనుల విషయాలు చాలా సహాయం చేస్తుంది. విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది, విటమిన్ బి 1, 2, 3 కూడా ఉంటాయి. విటమిన్ B12, 9, 8 కూడా ఉంటాయి అన్నమాట. అంతేకాదు ఈ యొక్క జీడి పొడితో పళ్ళను కూడా తోముకోవచ్చు. అంతేకాదు ఇంకా ఒక బ్యూటీ టిప్ కూడా చెప్తారు. ఎవరికైనా పింపుల్స్ ఉండి ఫేస్ మీద రంధ్రాల్లాగా ఉన్న బ్లాక్ హెడ్స్ ఉన్నా కూడా ఏం చేయొచ్చు అంటే జీడి పొడిలో టమాటా రసం కలిపి ఫేస్ మీద అప్లై చేసుకొని కొద్దిసేపు ఉంచి వదిలేసాయి. దీనివల్ల కూడా మీకు మంచి న్యాచురల్ రిజల్ట్స్ దొరుకుతాయి. ఇది చాలా ఔషధాల్లో కూడా యూస్ చేస్తారు. సో ఇప్పటి నుంచి మామిడిపండు తినేసి టెంక పడేయకండి, ఎందుకంటే ఇందులో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. చాలామంది పాపం విటమిన్ బి వల్ల ఇబ్బందులు పడతారు. చాలాసార్లు ఏమవుతుందంటే యాంటీబయాటిక్ మెడిసిన్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే గుడ్ బ్యాక్టీరియా చనిపోతూ ఉంటుంది అనమాట. అంటే బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు గుడ్ బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. ఆ టైంలో విటమిన్ బి చాలా అవసరం ఉంటుంది. సో మీరు కనుక దీన్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు ఓకే లేదు ఇవన్నీ చేయడానికంటే షాపుల్లో కూడా దొరుకుతుంది, తీసుకొని ప్రతిరోజు వాడుకోండి. ఎక్కువ ముఖ్యంగా శాకాహారులకి ఇది చాలా అవసరం. ఒక 4-5 grams వాటర్లో కలుపుకొని తాగండి, ఎందుకంటే విటమిన్ బి అనేది శరీరానికి చాలా అవసరం. దీని యొక్క అవసరాలు దీనివల్ల మన శరీరంలో ఎందుకు అవసరం ఇంత అనేది నేను మీకు నెక్స్ట్ దాంట్లో చెప్తాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే, మీ కామెంట్స్ తప్పకుండా కామెంట్స్ బాక్స్లో పెట్టండి. బాయ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.